శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఒంగోలు మామిడిపాలెం కొండ మీద జరిగిన సీతారాముల స్వామివారి కళ్యాణ ఘట్టంలో మాస్టర్ ఉదీప్ రూపొందించిన అయోధ్య రామ మందిరం ఆకట్టుకున్న తీరు పట్ల పలువురు అభినందించారు. ఒంగోలు గోపాల్ నగర్కు చెందిన మాస్టర్ ఉదీప్ శివాని స్కూల్లో చదువుకుంటూ సనాతన ధర్మం పట్ల తనకున్న మక్కువను చాటుతూ పలువురు ప్రశంసలు పొందాడు. తన సోదరి సహాయంతో అయోధ్య రామ మందిరం నమూనా నిర్మాణం రూపొందించి మంత్రముగ్ధులను చేసిన విధానం ఆకట్టుకుంది. 32 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో అకుంఠిత దీక్షతో అయోధ్యలో నిర్మించిన రామమందిర నమూనా నిర్మాణాన్ని తయారు చేసినట్లు, తద్వారా అందరి మన్ననలు అందుకున్నట్లు చెప్పారు. పెద్ద ఆర్కిటెక్టులు చేసే పనిని ఈ చిన్నారులు తయారు చేయటం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహమేనని భక్తులు అంటున్నారు. అయోధ్య మందిర నమూనాకు తమ సోదరులు చేసిన కృషిని సోదరుడు దిలీప్ కుమార్ వివరించారు. శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో నిర్మితమైన రామమందిరాన్ని కన్నులరా వీక్షించినంత ఆనందం లభించిందని ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. మీ గోత్రం చెప్పుకోండి, మీ వాళ్ళ పేరు, మీ పేరు, మీ బిడ్డల పేరు చెప్పుకోండి. విజయ అభయ ఆయుః International School, Ongole. Today I am explaining about Ayodhya. 500 years fighting for Ayodhya Ram Mandir. Sir, PM Narendra Modi was saving the Sanatana Dharmam with Ayodhya Ram Mandir. This is the Rama Kingdom. We want to save our Sanatana Dharmam. Every day after completion of school and study, I spent 1 hour and I completed. It taken finally 32 days to complete. My father was the inspiration for me. My mother did decoration. My sister did painting. Thank you. We have to save our Sanatana Dharmam. Jai Shri Ram. 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 My name is Shresth. I am studying third grade at Shivani International School. Today I want to explain for you Ayodhya. I used materials lace, gum, stones, thermocol sheet, marble sticks, etc. Thank you. We want to save our Sanatana Dharmam. Thank you. శ్రీరామ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మా బాబు చేయాలని అనుకున్నాడు, అయోధ్య చేయాలనుకుంటే నేను సపోర్ట్ ఇచ్చి అతనికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం ఇలా ఎన్నో సంవత్సరాల పోరాటంలో మోడీ గారు మనకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, సనాతన ధర్మం కాపాడదాం.